భాగవతంలోది, పోతన గారు రాసింది, మిగతా వాళ్ళు కూడా రాసింది అవి అన్నమాట. మురవిదారణ హరి ఓం. మురవిదారణ ముఖ్య కారణ మూలతత్వ విచారణ దురిత తారణ దుఃఖవారణ దుర్మదాసురమారణ గిరివిహారణ కీర్తిపూరణ కీర్తనీయ మహారణ ధరణ ధారణ ధర్మతారణ తాపసస్తుతి పారణ కరుణాకర శ్రీకర కంబుకర శరణాగత సంగత జాడ్యహర పరిరక్షిత శిక్షిత భక్తమురా కరిరాజ శుభప్రద కాంతిధరా దయామయుడా సంపద. నరేషన్. ధరణి మహిత్రులంతా, ఈయన బొమ్మర పోతన గారు రాసింది అయితే శ్రీరాముడి మీద. ధరణి దుహత్రులంతా ధర్మ మార్గానుగంత నిరుపమనయవంత నిర్జరారాతిహంత గురుబుధ సుఖకర్త సూరిచేతో విహర్త. ఇది కూడా శ్రీరాముడిది. శ్రీ మరుదశనపతి శయన కామిత మునిరాజయోగి కల్పద్రుమ యుద్ధామ ఘన జనక వరనృప జామాతృవరేశ రామచంద్ర మహేశ. ఇంకోటి కృష్ణుడి మీద తీసుకుంటాను. ఓకే. అతి పాప కర్ములైనను సతతము నారాయణాఖ్య శబ్దముదిలో వితతంబుగ వరయించిన చతురుల కొనియాడ కమల సంభవు వశమే. నగుమోగమున్ సుమధ్యమును నల్లని మేనును లచ్చి కాటపటగు సురమున్ మహాభుజము లంచిత కుండల కర్ణమున్ మదే భగతియు నీలవేణియు కృపారస దృష్టియు కల్గు వెన్నుడిమ్ముగ బో పొడసూపు గాత కనుమూసినప్పుడు విచ్చినప్పుడు. శ్రీరామ్ ఇంకొకటి కూడా చెప్పేస్తాను. చెప్పి కృష్ణుడి మీదని. కేశవ సంతత క్లేశనాశనుడవు గురు సన్మనో వాగ గోచరుడవు నిద్ధ మనోరథ హేతు భూతోదార గుణనాముడవు సత్వ గుణుడవు అఖిల విశ్వోద్భవ స్థితి విలయార్ధృత నిత్య విపుల మాయా గుణ విగ్రహుడవు మహిమ తవిలి సంసారహారి మేధస్కుడవును దేవదేవుడవును వాసుదేవుడవును సర్వభూత నివాసివి సర్వసాక్షివైన నీకు నమస్కారమయ్యా కృష్ణ. ఓం తత్సత్. నారాయణీయము 73వ దశకం శ్రీకృష్ణుడి యొక్క మధుర యాత్ర. ఇంతకు ముందు ఘట్టంలోనే దశకంలోనే చూసాము. అక్రూరుణ్ణి పంపించాడు కంసుడు. ధనుర్యాగము చూడడానికి రమ్మనమని ఆహ్వాన పత్రిక ఇచ్చినట్టుగా ఆహ్వానం పలుకుతూ అతన్ని తీసుకురమ్మని పంపితే, ఆ భగవంతుణ్ణి కృష్ణుణ్ణి చూడాలి అని ఎప్పటి నుంచో ఎంతో కోరికగా ఉన్నా కానీ అక్రూరుడికి
రాజు యొక్క భయం చేత వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు రాజుగారే అనుమతిచ్చి "నువ్వు వెళ్లి తీసుకోరా" అనగానే ఇంకా పరమానంద భరితుడై ఆ దారంతా ఎలా దాటుకుంటూ వచ్చాడో కూడా తెలియనంత వేగంగా నం నందుడి ఇంటికి వచ్చి కృష్ణుడిని తీసుకొని అలా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆ రోజంతా కూడా కృష్ణుడితోటి రాత్రంతా కూడా కృష్ణుడితోటి గడిపి, కృష్ణుడి యొక్క కథలన్నీ వింటూ, ఆ గోపాలకులతో కలిసి అక్కడే ఉంటూ, కృష్ణుడితో పాటుగా అక్కడే ఉండేటప్పటికి గోపికలందరూ కూడా మా దగ్గరికి రాలేదేంటి అని చింతపడుతూ ఉన్నారు. అలా అతను ఆ అక్రూరుడు మర్నాడు కృష్ణుడిని మధురకి తీసుకొని వెళ్ళాలి అని సిద్ధమై అలా కూర్చున్నారు. ఆ రాత్రి గడిపారు. మర్నాడు ఇప్పుడు ఈ ఇవాల్టి రోజున వాళ్ళు అక్రూరుడు వాళ్ళని తీసుకొని బలరాముడిని, కృష్ణుడిని తీసుకొని మధురకి బయలుదేరి వెడుతూ ఉన్నాడు. అలా బలరాముడితో సహా కృష్ణుడిని తీసుకొని మధురకి వెళ్తున్నాడు అని మాట వినగానే అక్కడ ఉన్నటువంటి గోపాలకులు, గోపిక స్త్రీలు, పశుపక్షాదులు, వృక్షాలు అన్నీ కూడా కృష్ణుని యొక్క వియోగాన్ని ఊహించుకొని బాధపడుతూ, దుఃఖపడుతూ అవన్నీ ఎలా ఉన్నాయి అని కొన్ని శ్లోకాలు తర్వాత మనకి చాలా చోట్ల చాలా సార్లు చాలా ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు. అక్రూరుడు కృష్ణుడిని తీసుకొని మధురకు వెళ్తూ ఉంటే యమునా నది ప్రవాహంలో అక్రూరుడికి ఆ పరమాత్మ సందర్శనం ఎలా అయింది అన్నటువంటి కథలు మనకు చాలా సార్లు చెప్తూ ఉంటారు. అలాంటి కథే ఇక్కడ ఇప్పుడు ఈ దశకంలో ఉంది. నిశమయ్య తవాథ యానవార్తాం వృషమార్తాః పశుపాల బాలికాః తాః కిమిదం కథం ను ఇతి ఇమాః సమవేతాః పరిదేవతాన్యకుర్వన్. నిశమయ్య తవాథ యానవార్తాం వృషమార్తాః పశుబాలికాః తాః కిమిదం కథం నృతీమాః సమవేతాః పరిదేవతాన్యకుర్వన్. ఆ వార్త విని నిశమయ్య తవ అథ యానవార్త అథ అంత ఆ అక్రూరుడు అలా వచ్చాడు, కృష్ణుణ్ణి మధురకు తీసుకోవడానికి వెళ్ళాడు అని ఆ వార్త. అథ అంత ఎప్పుడైతే అక్రూరుడు వచ్చాడో ఆ అక్రూరుడు అక్కడ ఆ రాత్రికి అక్కడ గడిపాడో అప్పుడు తవ యానవార్తాం నిశమయ్య, తవ నీ యొక్క యానవార్త నీ యొక్క ప్రయాణం, నీ ప్రయాణపు యొక్క వార్తను నిశమయ్య విని పశుపాల బాలికాః తాః వృషమార్తాః. ఆ పశుపాల బాలికాః ఆ గోపవనితలందరూ బాలకులు అంటే గోపాలకుల యొక్క బాలకులు ఆ గోప స్త్రీలందరూ కూడా వృషం ఆర్తాః, వృషం అత్యధికంగా ఆర్తాః ఆర్తులైపోయారు, దుఃఖితులు అయిపోయారు. వెళ్ళిపోతాడు కృష్ణుడు ఇక్కడి నుంచి మధురకు వెళ్ళిపోతాడు అన్న వార్త వినగానే వాళ్ళందరూ కూడా ఆవేదన పడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఆయన మాయ. అక్కడ అంతమంది గోపికలు ఉంటే అంతమంది గోపికలతోటి ఒక్క కృష్ణుడు అంతమంది గోపికలతోటి ఎవరి ఏ గోపికతోటి ఆ కృష్ణుడుగా అలా తలకొక రూపుడుగా ఉన్నప్పటికీ కూడా అతడు సర్వాంతర్యామి అని వాళ్ళకి తెలుసు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాడు అని తెలుసు. అయినా కూడా ఇప్పుడు ఈ సంఘటనలో ఈ సమయంలో కృష్ణుడు ఇక్కడి నుంచి గోకులం నుంచి వెళ్తున్నాడు, మధురకు వెళ్ళిపోతున్నాడు అన్నటువంటి వార్త వినగానే అవి వాళ్ళకి చెవులకి బాధాకరంగా అనిపించి వృషమార్తాః విపరీతంగా ఆర్తులైపోయారు, దుఃఖితులు అయిపోయారు, ఆవేదన పడిపోతూ తాహ సమవేతాః
అందరూ త గా తాహ ఇమాహ సమవేతాహ. ఇమాహ గోపికలందరూ కూడా సమవేతాహ. అందరూ ఒక్క చోటకి చేరి కిమిదం కిమిదం ఇదేంటి? ఇదేంటి? మన గోకులంలో ఉండేటటువంటి కృష్ణుడు అలా వెళ్ళిపోవడం ఏంటి? ఎందుకు జరుగుతోంది ఇలా? ఆ అక్రూరుడు రావడం ఏంటి? ఆ రక్రూరుడు వచ్చి ఇతన్ని తీసుకొని వెళ్ళడం ఏంటి? అక్కడ కంస మహారాజు ఏంటి? ఇక్కడ సామాన్యమైనటువంటి ఒక యాదవ ఆహ్, సామ్రా యా యాదవ హ్మ్, రాజ్యం ఏంటి? ఇందులో నుంచి ఈ కృష్ణుడు కావాలని కోరుకోవడం ఏంటి? చిన్న పిల్లవాడు. ఇతన్ని కావాలని కోరుకోవడం ఏంటి? కిం ఇదం, కిం ఇదం అంటే ఇదేంటి? ఇదేంటి? ఎందుకిలా జరుగుతోంది? ఏమవుతోంది? కథం ను ఏ విధంగా? ఎందుకిలా జరుగుతోంది? కథం ఏ విధంగా అయితోంది? ఎందుకు? అంటే ఈ హ్మ్, ఎలా జరిగిందిది? అసలు ఇక్కడ కృష్ణుడున్నాడు. ఈ కృష్ణుడిని ఆహ్, హ్మ్, అక్కడికి ధనుర్యాగానికి ఆహ్వానించాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఏమి జరిగింది? ఇతి అని ఇమాహ ఇమాహ బాలికాః ఈ బాలికలందరూ, ఈ గోప స్త్రీలందరూ గూడా సమవేతాః ఒక్క చోట చేరి సాధారణంగా ఏమైతుంది ఎప్పుడైనా ఏదైనా బాధాకరమైనటువంటి సంఘటన జరిగిందంటే అందరూ దగ్గర దగ్గరకి వచ్చేసేసి ఏమైంది? 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 అని మాట్లాడుకుంటారు గదా! అలానే ఏమైంది? ఏమైంది? ఎందుకు ఇలా జరుగుతోంది? ఏంటి జరుగుతోంది? అని సమవేత అందరూ ఒక చోట గుమిగూడి పరిదేవతాని అకురువన్. పరిదేవతాని అందరూ గూడా పరిదేవతలు ఏడుపులు, ఏడుపులు పెడబొబ్బలు. ఏమిటి ఇలా జరిగిపోతుంది? ఏమిలా జరిగిపోతుంది? అని అందరూ దుఃఖితులై అందరూ ఏడుపులు, రోదనాలు అన్నీ కూడా అకురువన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఏ ఏ గోప బాలికకి ఆ కృష్ణుడే ఉన్నాడు. అందరూ అది దాని కోసం ఇంకెవరు అడగటం లేదు. నా కృష్ణుడు, నా కృష్ణుడు అని. ఇప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోతున్నాడో అందరూ ఆహ్, శోకిస్తూ, దుఃఖపడిపోతూ, శోకమగ్నులై అందరూ కలిసి ఒక్క చోటగా ఆహ్, మనకి రాజస్థాన్‌లో రుడాలీలు అని ఉంటారు. దుఃఖం గావాల్సొచ్చినప్పుడు అందరూ గలిసి వాళ్ళ చేత వాళ్ళని పిలిచి ఏడిపిస్తారు. అలా ఇక్కడ ఈ గోపికా స్త్రీలందరూ ఎందుకిలా జరుగుతోంది? ఏమైపోతోంది? ఎందుకు ఈ కృష్ణుడు ఇక్కడి నుంచి ఇలా వదిలిపెట్టేసి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అసలు ఇటువంటి ఆలోచన ఎందుకొచ్చింది కంస మహారాజుకి? ఎందుకు మమ్మల్ని నుంచి దూరం చేస్తూ ఉన్నారు? మాకు ఈ ఎడబాటు ఎందుకు? అని వాళ్ళందరూ గూడా పరిదేవత అని అప్పుడు పెద్దగా అందరూ కలిసి ఏడుస్తూ కూర్చున్నారు. కరుణానిధిః ఏష నందసూనుః కథమస్మాన్ విసృజేత్ అనన్యనాథః బత నః కిము దైవం ఏవం ఆసీత్ ఇతి తాః తద్గతమనసాః విలేపు. కరుణానిధిః ఏష నందసూనుః కథమస్మాన్ విసృజేత్ అనన్యనాథాః బత నః కిము దైవం ఏ దైవం ఏవం ఆసీత్ ఇతి తాః త్వద్గత మానసాః విలేపు. వాళ్ళంతా అలా ఎందుకు జరుగుతోంది ఇలా? ఏమైపోయింది? ఎందుకు? అని అందరూ ఒక చోట గుమిగూడి అందరూ కలిసి శోకాలు పెడుతూ ఉన్న ఉన్న ఉన్ శోకాలు పెడుతూ ఉన్నారు ఇలా. కరుణానిధిః ఏష నందసూనుః ఏష ఈ నందసూనుః నందుని కుమారుడు, నందుని కుమారుడైన ఈ కృష్ణుడు కరుణానిధిః అతడు ఎలాంటి వాడు? కరుణానిధిః కరుణకే నిధి లాంటి వాడు. దయ కలిగినటువంటి వాడు. దయ, జాలి కలిగినటువంటి వాడు. సుతిమెత్తని హృదయం కలిగినటువంటి వాడు. ఆ కరుణ కలిగినటువంటి వాడు, ఆ దయగల ప్రభువైనటువంటి ఈ నందసూనుడు అస్మాన్ కథం విసృజేత్ అనన్యనాథాః. అస్మాన్ మనలను కథం విసృజేత్ కథం ఎలా? ఎందుకు? ఎలా? విసృజేత్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. మనకెందుకిలా ఎడబాటిస్తున్నాడు? మనని వదిలిపెట్టి వెళ్ళాలనే ఆలోచన అతనికెలా వచ్చింది? అతడసలు కరుణా నిధి కదా! కరుణకు ఆలవాలం అతడు. దయా హృదయం కలిగినటువంటి వాడు.
ఆ దయ కలిగినటువంటి వాడు మననెలా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు? ఎందుకంటే మనము అనన్యనాథాః. మనం ఎలాంటి వాళ్ళం? అనన్యనాథ. మనకి ఇంకో వేరే నాథుడు లేడు. అన్యనా నా నాథ అంటే ప్రభువు. అన్యనాథ అంటే వేరే వాళ్ళు ప్రభువులుగా గలవాడు. అనన్యనాథ అంటే వేరే ఎవరు ప్రభువులుగా లేనటువంటి వాడు. వేరే ఎవరు నాథులుగా లేనటువంటి వాళ్ళు. వేరే ఎవరు పతిగా లేనటువంటి వాళ్ళు. ఎవరికీ ఇంకా ఆశ్రయం లేనటువంటి వాళ్ళము మనము. అలాంటి మనను, అనన్యనాథులమైనటువంటి మనను మ ఎ ఇంకొక వేరొక దిక్కు లేనటువంటి మనను ఎ ఎలా కథం విసృజేత్, ఎలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు? ఇదంతా చూస్తుంటే బత నహ కిము దైవమేవ ఆసీత్. ఇది ఎందుకు జరుగుతోంది? ఎలా జరుగుతోంది అనంటే బత అంటే అది కేవలం ఒక స్ట్రెస్ కోసం. అయ్యో! అయ్యో! ఇలా జరుగుతోంది. అయ్యో! ఎందుకిలా జరుగుతోంది? అయ్యో! ఎందుకిలా మనని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు? కిము నహ దైవమేవాసీత్. కిము ఏంటిది? ఎందుకిలా జరుగుతోంది? ఏమైనా నహ దైవం, మన యొక్క దైవం, విధి, మన యొక్క విధియే ఏవమాసీత్. ఈ విధంగా అయిందా ఏంటి? మన విధి, మన నుదుటి రాత, మన విధిలానే ఉందా? ఇలా ఈ ప్రభువు, ఈ మన నాథుడు మననిలా వదిలిపెట్టేసి వెళ్ళాలి అని ఒకవేళ మన నుదిటి మీద రాసి ఉందేమో! మన దైవం ఇలానే రాసి ఉందేమో! మన అదృష్టం ఇలానే ఉన్నదేమో! మన విధి ఇలా రాసిపెట్టి ఉండబట్టే ఇలా జరుగుతోంది ఏమో! ఇది అని తాహ వాళ్ళందరూ గూడా త్వద్గత మానసాహ. త్వద్గత మానసః, నీ యందే మనసుని నిలుపుకున్నటువంటి వారే. ఇక వేరే ఆలోచన లేదు వాళ్ళకి. ఎందుకిలా జరిగింది? ఎందుకిలా వెళ్ళిపోతున్నాడు? ఈ కరుణానిధి, ఈ దయా దయార్ద్ర హృదయుడు ఆయన మన ప్రభువు. మనకి ఇంకొక వేరొక దిక్కు లేదు. దిక్కులేని వాళ్ళని చేసి మనని ఇలా వెళ్ళిపోతున్నాడే ఈటి. ఇలా ఎందుకు జరిగింది? అయ్యో! ఇదేమన్నా మన మన కర్మ ఇలా ఉందా ఏంటి? మన కర్మ ఈ రకంగా పర్యవసిస్తున్నదా ఏమి? మన విధి ఇలా ఉందా ఏంటి? అని వాళ్ళు కిము దైవం ఏవమాసీత్ అంటే ఇది ఇది ఈ మన మన విధి నుదుట రాసిన రాత అలానే ఉన్నట్లుంది. మన ద దురదృష్టము ఇలానే రాసిపెట్టి ఉన్నట్లుంది అనుకోను. తద్గత మానస, నీ యందే మనసు నిలిపినటువంటి వారై విలేపుహు, విలేపుహు శోకాలు పెడుతున్నారు. ఏడుస్తూ ఉన్నారు. చరమ ప్రహరే ప్రతిష్టమానః సహ. వాళ్ళలా రాత్రంతా పాపం ఏడుస్తూ ఉన్నారు. ఎలా మనని అతని యందే మనసుంచి ఎలా మనని వదిలిపెట్టేసి వెళ్తున్నాడు ఈయన. మనం ఏం చేయగలము? మనం మన విధిరాత ఇలా ఉంది గదా! అనుకుంటూ వాళ్ళందరూ రాత్రంతా అలా ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నా మరి ఈయనేమో రాత్రంతా ఆ అక్రూరుడితోటి గడుపుతూ ఉన్నాడు గదా! మనకింతకు ముందు దశకంలో ఆఖరి శ్లోకంలో ఏంటిది మనని మర్చిపోయాడా ఈ ధూర్తుడైనటువంటి గోపాల బాలకుడు మన దగ్గరికి రావటం లేదేంటి అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడేమో ఇందాక మన దగ్గరికి రాలేదేంటి అని ఏడుస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఈ వర్తమానం వచ్చింది. వదిలిపెట్టేసి వెడుతున్నాడు, మధురకెళ్ళిపోతున్నాడని. ఇంకా దుఃఖితులు అయిపోయారు. ఇంకా దుఃఖంతోటి అలా ఏడుస్తూ ఉన్నారు. అలా ఏడుస్తూ వాళ్ళకి రాత్రంతా గడిచింది. ఇక్కడ తెల్లారేటప్పటికి మాత్రం కృష్ణ భగవానుడు చరమ ప్రహరే ప్రతిష్టమానః సహ పిత్రా నిజమిత్ర మండలైశ్చ పరితాపభరం నితంబినీనాం శమయిష్యన్ వ్యముచః సఖాయం ఏకం. చరమ ప్రహరే ప్రతిష్టమానః సహ పిత్రా నిజమిత్ర మండలైశ్చ పరితాపభరం నితంబినీనాం శమయిష్యన్ వ్యముచః సఖాయం ఏకం. చరమ ప్రహరే రాత్రి యొక్క ఆఖరి భాగంలో. రాత్రి యొక్క ఆఖరి భాగం అంటే తెల్లవారుజామున. ఆ తెల్లవారుజామున ప్రతిష్టమానః బయలుదేరి వెళ్తున్నాడు. ఎవరు? ఈ శ్రీకృష్ణుడు. ఎలా? సహ పిత్రా సహ నిజమిత్ర మండలైశ్చ. పిత్రా సహ తండ్రి గారితోటి కలిసి. కృష్ణుడినొక్కడిని పంపించడం లేదు. తండ్రి గూడా వెళ్తున్నాడు.
నిజమిత్ర మండలైశ్చ. అతని యొక్క అత్యంత సన్నిహితులైనటువంటి స్నేహితులు గూడా. నిజ మిత్ర మండలైః. మండలంలో అంటే గుంపులు, సమూహాలు. అతనితోటి ఆడుకుంటూ ఉండేటటువంటి ఆ స్నేహితులందరూ, సన్నిహితులైనటువంటి ఆ స్నేహితులందరూ కూడా అందరూ కలిసి తెల్లవారుజామున ఇంకా ప్రతిష్టమానః. ఇంక బయలుదేరి మధురకి బయలుదేరి వెడుతూ ఉన్నారు. ఇక్కడేమో పాపం ఈ అమ్మాయిలందరూ ఏడుస్తున్నారు. నితంబినీనాం పరితాపభరం నితంబినీనాం. ఈ నితంబినులు అందమైన పిరుదులు గలవాళ్ళు. అంటే ఆ స్త్రీలు, ఆడవాళ్ళు పరితాపభరం. ఆ పరితాపంతోటి, ఆ దుఃఖాన్ని మోస్తూ ఉన్నటువంటి, బాధలో ఉన్నటువంటి, శోకిస్తూ ఉన్నటువంటి ఆ నితంబినీనాం ఆ స్త్రీలను శమయిష్యన్ వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళని శాంతి పరచడానికి. మరి ఇలా వెళ్తున్నాడు. మిత్రులేమో అతనితో పాటంతా కలిసి వెళ్తున్నారు. ఆడుకుంటూ ఎప్పుడు దాగుడు మూతలు అవన్నీ ఆడతారు గదా! ఆడుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా వాళ్ళందరూ అతనితో కలిసి వెళ్తున్నారు. తండ్రి గారు గూడా వెళ్తున్నారు. ఇక్కడేమో ఆ అమ్మాయిలందరేమో మరి రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. వార్త విన్న తర్వాత ఇంకా కాస్త దుఃఖంతోటి ఉన్నారు. మరి వీళ్ళందరి యొక్క దుఃఖాన్ని శమయిష్యన్ శాంతి పొందించడానికి, దాన్ని తగ్గించడానికి, ఓదార్చడానికి సఖాయం ఏకం వ్యముచః. సఖాయం ఏకం. తన స్నేహితులలో ఏకం ఒక స్నేహితుడిని వ్యముచః, వ్యముచః వెనక్కి పంపించాడు. వెనక్కి పంపించాడు. నువ్వు వాళ్ళని దిగులు పడొద్దని చెప్పడానికో, మరి దేనికోసంకో వాళ్ళందరినీ ఓదార్చటానికి, వాళ్ళని ఏడుస్తూ ఉన్నటువంటి, దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీలనందరిని యొక్క దుఃఖాన్ని తొలగించడానికి, తగ్గించడానికి ఒక స్నేహితుడిని వెనక్కి పంపాడు. ఇలాంటి ఒక వర్తమానము ఇచ్చి ఆ స్నేహితుడిని పంపించాడు. ఏమని వర్తమానము? అచిరాత్ ఉపయామి సన్నిధిం వో భవితా సాతు మయైవ సంగమస్త్రీః అమృతాంబునిధౌ నిమజ్జయిష్యే ధృతం ఇత్యాశ్వసితాః వధూః అకార్షీః. దేనికోసం ఆ అబ్బాయిని పంపించాడు. ఒక స్నేహితుల్లో ఒకడిని పంపించాడు. ఇట్లాంటి ఒక మాట ఇచ్చి, ఒక ఓదార్పు మాటలను ఇచ్చి. అచిరాత్ ఉపయామి వహ సన్నిధిం. అచిరాత్ వెంటనే, తొందరలోనే. ఈ వహ సన్నిధిం ఉపయామి. వహ సన్నిధి. వహ మీ యొక్క సన్నిధికి మీ దగ్గరకు ఉపయామి వస్తాను. తొందరలోనే మీ దగ్గరికి వస్తాను. మీరు బాధపడకండి. నేనిప్పుడు మధురకెళ్తున్నాను గానీ, అతి త్వరలో మీ దగ్గరికి, మీ సన్నిధికి, మీ సమక్షంలోనికి మళ్ళీ నేను వెంటనే వస్తాను. అతి త్వరలో వస్తాను. భవితా సాధు మయైవ సంగమశ్రీః. మయా ఏవ నాతోటియే సంగమశ్రీః. సంగమం అనే స్త్రీః సంపద. నాతోటి ఉండేటటువంటి ఒక సమాగమం అనేటటువంటి సౌఖ్యం, నాతోటి ఉండే ఆహ్, సుఖము, సంపద, ఆ సంగమం అనేటటువంటి, సమాగమం అనేటటువంటి ఆ సంపదను సాధు భవిత చక్కగా మీకు వెంటనే భవిత కలుగగలదు. ఎక్కువ కాలం లేదు. నేను తొందరగానే వస్తాను. నేను తొందరగానే మీ సమక్షంలోకొస్తాను. మీ సమక్షంలోకొచ్చిన తర్వాత మళ్ళీ మీకు తిరిగి నాతోటి కలిసి నాతో కలిసి సమాగమము మళ్ళీ మీకు సిద్ధించగలదు. సాధు భవిత చక్కగా కుదురుతుంది. మిమ్మల్ని నేనేమి వదిలిపెట్టి వెళ్ళటం లేదు. మిమ్మల్ని వదలను. మీ దగ్గరికి మళ్ళీ నేను వస్తాను. మీతో కూడి ఉండను. నాతో కలయిక మళ్ళీ మీకు తప్పనిసరిగా జరుగుతుంది. భవిత అంటే తప్పనిసరిగా జరుగుతుంది. అమృతాంబునిధౌ నిమజ్జయిష్యే. అంతేకాదు, అమృతాంబునిధౌ అమృతము అనేటటువంటి సముద్రంలో, సాగరంలో నిమజ్జయిష్యే మిమ్మల్ని ముంచుతాను. ఆ ఆనంద సాగరంలో, అమృతానంద సాగరంలో మిమ్మల్ని ముంచుతాను. మిమ్మల్ని అంటే ఆహ్, ఆహ్, మీతో మీకంతటువంటి ఆనందాన్ని కలిగిస్తాను.
ఇది ధృతం, ధృతం వెంటనే, వెనువెంటనే, ఎక్కువసేపు కాదు, ఎక్కువ రోజులు కాదు. నేనక్కడికి వెళ్ళి అచిరాత్యేవ తొందరలోనే అక్కడి నుంచి అతి త్వరలో అక్కడి నుంచి నేను మళ్ళీ మీ సమక్షంలోకొచ్చి, మీతో కలిసి మీ కలయికలో మీతో కూడి ఉంటాను. నాతో కలయిక మీకు తప్పనిసరిగా సిద్ధిస్తుంది. మిమ్మల్నందరినీ కూడా ఆ అమృత సాగరంలో మిమ్మల్నందరినీ కూడా ఓలలాడిస్తాను. ధృతం వెంటనే త్వరలోనే. ఇది ఆశ్వసితాః వధూః అకార్షీః. ఇతి ఇతి అని వధువు ఆ వధూజనులందరూ కూడా ఆ స్త్రీలందరూ కూడా ఆశ్వసితాః అకార్షి వాళ్ళందరూ కూడా ఓదార్పును పొందేటట్టుగా అకార్షి చేసావు. ఈ నీ స్నేహితుడిని పంపించి ఆ స్నేహితుడి ద్వారా ఈ మాటలన్నీ చెప్పించి నేను వెంటనే వెనువెంటనే మీ దగ్గరికి వస్తాను. మీ మీతో కూడి ఉంటాను. నాతోటి కలయిక మీకు సంభవిస్తుంది తప్పకుండా. మిమ్మల్నందరినీ కూడా ఆనంద సాగరంలో అమృతమయమైనటువంటి సాగరంలో నేను మిమ్మల్ని ఓలలాడిస్తాను. ఇలా ఇటువంటి మాటలతోటి వాళ్ళందరినీ ఆ స్త్రీలందరినీ కూడా ఓదార్చావు. ఓదార్పు మాటలను చెప్పి పంపించావు. విషాదభరం స యాంచం ఉచ్చైః అతిదూరం వనితాభిరీక్ష్యమాణః మృదు తద్దిశి పాతయన్నపాంగాన్ సబలః అక్రూర రథేన నిర్గతః అభూత్. విషాదభరం స యాంచముచ్చైః అతిదూరం వనితాభిరీక్షమాణః మృదు తద్దిశి పాతయన్నపాంగాన్ సబలః అక్రూర రథేన నిర్గతః అభూత్. వీళ్ళందరి ఆడవాళ్ళందరూ కూడా విషాదభరం అత్యంతమైనటువంటి విషాదంలో మునిగున్న వాళ్ళు అయిపోయారు. విషాద భారాన్ని మోస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు ఆ విషాదం అనేటి దుఃఖం అనే శోకం అనే దాన్ని మోస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీలు యాంచం యాంచం బ్రతిమలాడుతున్నారు, అడుగుతున్నారు, యాచన చేస్తూ ఉన్నారు. కృష్ణుడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకు అని వాళ్ళు ప్రాధేయపడుతూ ఉన్నారు. యాంచం ఉచ్చైః పెద్ద 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 గొంతులతోటి, మామూలుగా కూడా కాదు, పెద్ద పెద్ద గొంతులతోటి యాచన చేస్తున్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, దుఃఖంలో మునిగి ఉన్నారు. ఆ దుఃఖం అనేటటువంటి భారాన్ని మోస్తూ వాళ్ళు ప్రాధేయపడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనుకుంటూ. అతి దూరం వనితాభిరీక్షమాణ, అతి దూరం, చాలా దూరము. ఎంత దూరం ఆ స్త్రీలు వెళ్ళగలరో అంత దూరము అతనితో పాటు వెళ్ళి అతన్ని వేడుకుంటూ, అయ్యా నువ్వు వెళ్ళొద్దు, రా అన్నట్టు పెద్ద గొంతులతోటి అతన్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఆ వనితాభిః ఈక్షమాణః, ఆ వనితాభిః ఆ స్త్రీలందరి చేత ఈక్షమాణః చూడబడుతూ ఉన్నటువంటి నువ్వు మృదు తద్దిశి పాతయన్న అపాంగాన్. తద్దిశి ఆ వైపు ఆ ఆడవాళ్ళంతా చాలా దూరం వరకు నీతో పాటు వచ్చి ఆ పెద్ద పెద్ద గొంతులతోటి నిన్ను ప్రాధేయపడుతూ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ స్త్రీలందరి చేత చూడబడుతూ ఉన్నటువంటి నువ్వు తద్దిశి ఆ దిశగా, ఆ స్త్రీలందరూ ఎటు పక్కకున్నారో ఆ వైపుకు మృదు అపాంగాన్ పాతయన్, మృదువైనటువంటి మందహాసంతో కూడినటువంటి మెత్తనైనటువంటి ఓదార్పుతో కూడినటువంటి, మీరంతా చింతపడొద్దు, అంత బాధపడొద్దు, నేనున్నాను అన్నటువంటి ఒక ఆశ్వాసనము, ఒక ఓదార్పును ఇస్తూ ఉన్నట్టుగా ఒక అలా మృదువైనటువంటి అపాంగములను అంటే చూపులను పాతయన్ అటువైపు వేస్తూ వాళ్ళందరి వైపు బాధపడకండి, దుఃఖపడకండి అనేటటువంటి ఒక మృదువైనటువంటి చూపులను ఆ వారి వైపు చూస్తూ సబలః బలరామునితోటి కలిసి ఆ క్రూర రథేన ఆ అక్రూరుని యొక్క రథంతో నిర్గతః అభూః అక్కడి నుండి ఆ గోకులం నుండి నిర్గతః వెళ్ళిపోయావు. నువ్వు అక్కడ ఉండకుండా
వాళ్ళందరూ నిన్నలా చూస్తూ ఉన్నారు. దుఃఖపు చూపులతో చూస్తూ ఉన్నారు. నిన్ను ప్రాధేయపడుతూ చూస్తూ ఉన్నారు. చాలా దూరం వరకు నీ వైపు నీ నీ మార్గంలో వస్తూ ఉన్నారు. దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు చాలా నీ మృదువైనటువంటి చూపులతోటి, నీ మెత్తని దయతో కూడినటువంటి నీ కటాక్షాలని, కరుణా కటాక్షాలని వాళ్ళ వైపు ప్రసరింపజేసి, ఇహ బలరాముడితో కలిసి అక్రూరుడి రథంలో వెళ్ళిపోయావు. అనసా బహుళేన వల్లవానాం మనసా చ అనుగతః అథ వల్లభానాం వనం ఆర్తమృగం విషణ్ణ వృక్షం సమతీతః యమునాతటీం అయాసీత్. అనసా బహుళేన వల్లవానాం మనసా చ అనుగతః అథ వల్లభానాం వనం ఆర్తమృగం విషణ్ణ వృక్షం సమతీతః యమునాతటీం అయాసీత్. అలా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వీళ్ళ వైపు కరుణా కటాక్షాలను ప్రసరింపజేస్తూ మరి ఇంకా క్రూరుడితోటి వెళ్ళాలి కాబట్టి బలరాముడితోటి కలిసి అలా వెళ్ళిపోయాడు. అలా వెళ్తుంటే ఆయన వెనకాల ఇంతకు ముందు కూడా చెప్పాడు, మిత్ర బృందం అంతా కూడా అతనితో కలిసి వెళ్ళింది. అనస బహుళేన బహుళేన అనస వల్లవానాం అనస అనస బళ్ళు అనేకమైనటువంటి బహుళేన అనస అనేకమైనటువంటి బళ్ళు ఉన్నటువంటి ఆ పురుషులందరూ కూడా మిత్రులందరూ కూడా వెళ్తున్నారు కదా, ఆ వెడుతూ ఉంటే అనస బహుళేన అనస అనేకమైనటువంటి ఆ బళ్ళల్లో బండిలలో వల్లవానం వల్లవములు ఆ వల్లవ పురుషులు ఆ పురుషులంతా కూడా ఆ గోపాలకులు అందరూ కూడా చాలా బళ్ళల్లో వెనకాలే వస్తూ ఉన్నారు. మనసా చ అనుగతః అత అంత వల్లభానాం మనసా అనుగతః. ఈ గోపాలకులు మిత్ర బృందమేమో అనేకమైన, ఈయనేమో మొదట అక్రూరుడు రథంలో వెళ్తున్నాడు. ఈయన రథంలో వెళ్తుంటే ఈయన రథం వెనకాల బళ్ళు కట్టుకొని మిగతా గోపాలకులందరూ కూడా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన బళ్ళల్లో వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ఈ అమ్మాయిలు వల్లభానామ అమ్మాయిలు మాత్రము ఏం చేస్తున్నారు? అమ్మాయిలు వెళ్ళలేరు కదా! ఆ అమ్మాయిలు మనసా అనుగతః వాళ్ళ మనస్సులతో అలా కృష్ణుడిని అనుసరిస్తూ ఉన్నారు. ఆ గోపాలకులేమో బళ్ళ మీద అతనిని అనుసరిస్తూ ఉంటే, ఈ అమ్మాయిలందరూ గోపికలందరూ కూడా మనసా అనుగతః మనస్సుల చేత వాళ్ళ మనసంతా అక్కడే ఉంది. కృష్ణుడు ఎటు వెళ్తూ ఉంటే అటే అనుసరిస్తూ ఉన్నది. అనుగతః అనుసరింపబడి, ఆ స్త్రీల యొక్క మనస్సుల చేత బడుతూ ఉన్నావు. అనుసరింపబడి వనం ఆర్తమృగం విషణ్ణ వృక్షం సమతీతః. వనం ఆ అడవులు బృందావనం దగ్గర ఉన్నటువంటి ఆ అడవులన్నీ కూడా ఆర్త మృగం పశువులు కూడా, గోపాలకులేమో వెనకాల వెళ్తున్నారు, గోప స్త్రీలందరూ ఏమో మనస్సులతోటి అనుసరిస్తూ ఉన్నారు, ఏడుస్తూ అనుసరిస్తూ ఉన్నాడు, పెద్ద గొంతులతోటి ప్రాధేయపడుతూ ఉన్నారు. మృగాలన్నీ కూడా వనం ఆర్త మృగం, వనమంతా కూడా వనంలో ఉన్నటువంటి ఆ మృగాలన్నీ కూడా పశువులు గోవులన్నీ కూడా అవి కూడా దుఃఖ భారంతోటి ఉన్నాయి. కృష్ణుడు వెళ్ళిపోతున్నాడని అవి కూడా దుఃఖ భారంతోటి ఉన్నాయి. విషణ్ణ వృక్షం పశువులే కాదు, వృక్షాలు కూడా, చెట్లు కూడా విషణ్ణ వడలిపోయి అలా దుఃఖంతోటి కృంగిపోయి ఉన్నాయి. అలా ఆ కృంగిపోయి ఉన్నటువంటి ఆ వృక్షాలను, ఆర్త మృగములు ఉన్నటువంటి ఆ వనాన్ని అంతటిని కూడా సమతీతః దాటి యమునా తటిం అయాసీహ్, యమునా తటిని యమునా తీర మార్గాన్ని అయాసీహ్ చేరాం. మెల్లగా ఆ అడవంతా గోకులం అంతా దాటి అడవి దాటి ఆ అడవిలోనేమో పశువులన్నీనేమో కూడా
గోవులన్నీ కూడా, మృగాలన్నీ కూడా నిన్ను చూసి నీ వియోగాన్ని తట్టుకోలేక అవి కూడా దుఃఖపీడితులు అయినయి. వృక్షాలేమో కృంగిపోయి ఉన్నాయి. నువ్వు వెళ్ళిపోతున్నావు అని అవి వడలిపోయి అలా ఉన్నాయి. అమ్మాయిలేమో చూపులో వాళ్ళ మనస్సులు అన్నీ కూడా నీ వెంటబడి వస్తూ ఉన్నాయి. గోపాలకులేమో నీ బళ్ళు కట్టుకొని నీ వెనకాల పడి వస్తూ ఉన్నారు. ఇలా వస్తూ ఉంటే నువ్వు మెల్లగా ఆ వనాన్ని అంతటిని కూడా సమతీతః దాటి యమునా నది తీర ప్రాంతానికి చేరావు. యమునా నది తీర ప్రాంతం చేరగానే అప్పటికి కొంచెము మరి సంధ్యావందనం చేసుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. ఆసన్నమై నియమాయ నిమజ్య వారిణి త్వాం అభివీక్ష్య అథ రథే అపి గాంధినేయః వివశః అజని కిన్విదం విభోః తే నను చిత్రం త్వవ్ అవలోకనం సమంతాత్. నియమాయ నిమజ్య వారిణి త్వాం అభివీక్ష్య అథ రథేపి గాంధినేయః వివశః అజని కిన్నిదం విభోః తే నను చిత్రం త్వ అవలోకనం సమంతాత్. నియమబద్ధంగా నియమ ప్రకారంగా ఆ సంధ్యావందనం చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని అంతటిని కూడా నిర్వహించడానికి నియమపాలన అనుష్ఠానములు చేసుకోవడానికి నియమాయ వారిని నిమజ్య గాంధినేయుడు అంటే అక్రూరుడు. వారిని నిమజ్య నీళ్ళలో దిగాడు. సంధ్యావందనం చేసుకోవడానికి ఆ నీళ్ళల్లోకి అలా ఆచారం ప్రకారం చేసుకోవడానికి ఆ నీళ్ళల్లోకి నిమజ్య మునిగాడు. మునగగానే త్వం అభివీక్ష్య అక్కడ నువ్వు కనబడ్డావు. ఆయన నీళ్ళలో మునిగి సంధ్యావందనం చేసుకుందామని ఆయన నీళ్ళల్లో మునగగానే నీళ్ళల్లో త్వాం అభివీక్ష్య నిన్ను చూశాడు. అథ రథేపి అరే ఇదేంటి ఇక్కడ కనబడుతున్నాడు, నీళ్ళలో కనబడుతున్నాడు అని ఇలా రథంలోకి చూసేటప్పటికి రథే అపి రథంలో కూడా ఉన్నావు నువ్వు. ఇక్కడ నీళ్ళలో కనబడుతున్నావు, అక్కడ రథంలో కనబడుతూ ఉన్నావు. ఈ 2 ఏంటి ఇక్కడ, అక్కడ 2 చోట్ల ఎలా ఉన్నాడు అని గతే అపి గాంధినేయ వివశః అజని వివశుడైపోయాడు, పరవశుడైపోయాడు. ఇక్కడ ఉన్నాడు ప్రభువు శ్రీకృష్ణుడు, అక్కడ రథంలో చూస్తే రథంలోనూ ఉన్నాడు అని వివశః అజని వివశుడు అయిపోయాడు, పరవశుడు అయిపోయాడు. కిం ఇదం విభోః తే నను చిత్రం. కిం ఇదం విభో, ఓ విభో, ఓ ప్రభు, కిం ఇదం ఇది ఏంటి, నన్ను చిత్రం, ఇదంతా ఏదో చాలా చిత్రంగా ఉందే, చాలా ఆశ్చర్యకరంగా ఉన్నదే. తు అవలోకనం సమంతాత్ అవలోకనం నువ్వు కనిపించటము అక్కడ ఉన్నది, ఇక్కడ కనబడుతున్నావు. సమంతాత్ ఇక్కడ ఇక్కడ కనబడుతున్నావు, అక్కడ కనబడుతూ ఉన్నావు. ఈ రథంలో కనబడుతున్నావు, మళ్ళీ నీళ్ళల్లోనూ కనబడుతూ ఉన్నావు. తవ అవలోకనం నువ్వు చూడబట్ట నీ దర్శనము ఇక్కడ ఉంది, ఇక్కడ కనబడుతూ ఉన్నావు. ఇలా 2 చోట్ల నువ్వు కనబడటం అనేది నన్ను చిత్రం, ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఓ ప్రభో. అప్పటికే ఇంకా గుర్తుపట్టేశాడు. ప్రభో, ఓ ప్రభువా, నువ్వు ఎలా కనబడుతున్నావు, నువ్వు ఇక్కడ ఆ రథంలో కనబడుతూ ఇక్కడ కనబడుతూ ఉన్నావు. సర్వాంతర్యామిలాగా ఉన్నావు నువ్వు, అంతటా కనబడుతూ ఉన్నావు. అసలు ముందరే ఆయన అక్రూరుడు ముందరి దశకంలో చెప్పాడు మనకి. అక్రూరుడు మధుర నుండి గోకులానికి వస్తున్నప్పుడే సర్వం మార్గమంతా కూడా అతను కృష్ణుడినే చూస్తూ వచ్చాడు. ప్రతి చోట అతనికి కృష్ణుడే కనిపించాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకా స్పష్టంగా డౌట్ లేకుండా అన్నమాట. ఆ డౌట్ లేకుండా, ఎటువంటి సందేహము లేకుండా నువ్వు అక్కడ కనబడుతున్నావు, ఇక్కడ కనబడుతూ ఉన్నావు. ఇది నిజంగా నన్ను చిత్రం, ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము అని. పునరేష నిమజ్య పుణ్యశాలి
పురుషం త్వాం పరమం భుజంగ భోగే అరి కంబు గదాంబుజైః స్ఫురంతం సురసిద్ధౌగ పరీతం ఆలులోకే. పునః ఏష నిమజ్య పుణ్యశాలి పురుషం త్వాం పరమం భుజంగ భోగే అరి కంబు గదాంబుజైః స్ఫురంతం సురసిద్ధౌగ పరీతం ఆలులోకే. ఇతనికి ఏంటి ఇక్కడ కనిపిస్తున్నాడు? ఈ రథంలో కనిపిస్తున్నాడు. ఈ నీళ్ళలో కనిపిస్తూ ఉన్నాడు. అది ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఎంత ఆశ్చర్యంలో మునిగిపోయాడతను. ఆశ్చర్య పరవశుడైపోయాడు. ఇలా జరుగుతున్నది ఏంటి? తనకు స్పష్టంగా కళ్ళ ముందు ఎదురుగుండా కనబడుతూ ఉండడాన్ని, ఆ దృశ్యాన్ని చూసి అతడు పరవశుడైపోయి, ఆశ్చర్యంలో మునిగిపోయి, మళ్ళీ పునః ఏష నిమజ్య పుణ్యశాలి 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 అయినటువంటి, పుణ్యవంతుడైనటువంటి, ధన్యుడైనటువంటి ఆ అక్రూరుడు మరి భగవత్ సాక్షాత్కారము అలా అయితే అంతకన్నా పుణ్యం ఏముంటుంది? అంతకన్నా ధన్యత ఏముంటుంది? ఆ పుణ్యశాలి, ఆ ధన్యశాలి, ధన్యుడు పునః నిమజ్య ఏష ఈ అక్రూరుడు పునః నిమజ్య మళ్ళీ తిరిగి నీళ్ళలో మునిగాడు. ఇలా తలెత్తి చూస్తే రథంలో కనబడుతున్నాడు. తల వంచి నీళ్ళలోకి చూస్తే నీళ్ళలో కనబడుతూ ఉన్నాడు. ఇలా కనబడుతూ ఉంటే అతను ఆశ్చర్యమైపోయాడు. ఆశ్చర్యంలో తల మునకలైపోయి మళ్ళీ ఇంకోసారి మునిగి, అంటే మనకేమవుతుంది, మన డౌట్ ఏదన్నా, సందేహం ఏదన్నా వచ్చినప్పుడు మళ్ళా మనము ఇంకొకసారి చూసి కన్ఫర్మ్ చేసుకుంటాం కదా! అలా ఇతడు పునః నిమజ్య మళ్ళీ తిరిగి నీళ్ళలో మునిగాడు. మునిగేటప్పటికి ఇంకా పురుషం త్వాం పరమం భుజంగ భోగే. అక్కడ ఏం చూసాడు? మళ్ళా నిన్ను చూసాడు. ఆలులోకి. ఆలులోకి అంటే చూసాడు. ఏం చూసాడంటే త్వాం నిన్ను పరమం పురుషం, పరమ పురుషుడవైనటువంటి, పరమ పురుషుడవైనటువంటి, పరమోత్కృష్టుడవైనటువంటి, పురుషోత్తముడైనటువంటి నిన్ను భుజంగ భోగే, ఆ భుజంగ భోగం శేషశాయిగా ఉన్నటువంటి నిన్ను, ఆ శేషతల్పం మీద ఉన్నటువంటి నిన్ను, పరమాత్ముడు అయినటువంటి నిన్ను, పురుషోత్తముడవైనటువంటి నిన్ను ఆలులోకే చూసాడు. ఆ పరమాత్ముడు అయినటువంటి వాడు ఎలా ఉన్నాడంటే, ఆ పురుషోత్తముడు, ఆ పరమ పురుషుడు ఎలా ఉన్నాడంటే, అరి కంబు గద అంబుజ. ఇంతకు ముందేమో కృష్ణుడు లాగా కనిపించాడు. ఈ కృష్ణుడు నీళ్ళలో ఉన్నాడు. ఈ కృష్ణుడు రథంలో ఉన్నాడు. మళ్ళీ ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి మళ్ళీ ఇంకోసారి నీళ్ళలో మునిగేటప్పటికి ఇంకా స్పష్టంగా ఆ శేషశాయి అయినటువంటి ఆ విష్ణుమూర్తే కనిపించాడు. ఆహ్, భుజంగం పైన, ఆ శేషతల్పం పైన పడుకొని ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ఇలా అరి, కంబు, గద, అంబుజై 4 చేతులతో ఉన్నాడు. 4 చేతులలో అరి సుదర్శన చక్రము, ఆహ్, ఆహ్, కంబు, గద, అంబుజం ఇవన్నీ గూడా చ సు సుదర్శన చక్రము, కంబు, శంఖము, గద, గ గద, అంబుజము, పద్మము. శంకు చక్రాలన్నీ కూడా, శంకు చక్రాలు, గద, కౌముదకి, గద, అంబుజము, పద్మము ఈ 4 ధరించి ఉన్నటువంటి పరమపురుషుడు, పురుషోత్తముడైనటువంటి ప్రభువుని చూసాడు. స్ఫురంతం సురసిద్ధౌగ పరీతం. ఇంకా సురసిద్ధి ఔఘం. ఆ సురులు, దేవతలు, సిద్ధ పురుషుల యొక్క ఔఘము, సమూహం వాళ్ళందరూ గూడా పరీతం. పరీతం అతని చుట్టూరా దేవతలు, సిద్ధులైనటువంటి మునులు, దేవతలు అందరూ చుట్టుగా ఉన్నటువంటి, స్ఫురంతం ప్రకాశిస్తూ ఉన్నటువంటి, వెలిగిపోతూ ఉన్నటువంటి గా శంకు చక్రాలు, చక్రము, శంకువు, గద, అంబుజం, శంకు చక్రాలు, గద, పద్మములతోటి వెలిగిపోతూ ఉన్నటువంటి, స్ఫురిస్తూ ఉన్నటువంటి, వెలిగిపోతూ, ప్రకాశిస్తూ, శోభిల్లుతూ ఉన్నటువంటి నిన్ను దేవతలందరూ కూడా గుమిగూడి, లోకలందరూ కూడా చుట్టూరా ఉన్నటువంటి పరమపురుషం, పరమపురుషుడవైనటువంటి త్వాం నిన్ను ఆలులోకే చూసాడు.
అక్కడ చూసాడు, ఇక్కడ చూసాడు. చూసిన తర్వాత ఇక్కడ నీళ్ళల్లోకి మళ్ళీ రెండోసారి దిగేటప్పటికి అక్కడ మొత్తము ఇక్కడ ఆహ్, పాము పడగల పైన పవళించి ఉన్నటువంటి శంకు చక్ర గదా ప పద్మములు ధరించి ఉన్నటువంటి 4 చేతులతో ఉన్నటువంటి పరమపురుషుడిని దేవతలందరూ కూడా సేవిస్తూ ఉన్నటువంటి ఆ పరమపురుషుడిని చూసాడు. చూసి తదా పరమాత్మ సౌఖ్య సింధౌ వినిమగ్నః ప్రణువన్ ప్రకారభేదైః అవలోక్య పునః చ హర్షసింధోః అనువృత్య పులకావృతః యయౌ త్వాం. తదా పరమాత్మ సౌఖ్య సింధౌ వినిమగ్నః ప్రణువన్ ప్రకారభేదైః అవిలోక్య పునశ్చ హర్షసింధోః అనువృత్య పులకావృతః యయౌ త్వాం. అలా చూసాడు. ఆ పరమాత్మ సాక్షాత్కారం అయ్యిందక్కడ. ఆ పర పురుషోత్తముడైనటువంటి ఆ విష్ణువుని చూసాడు. వేయి పడగలతో ఉన్నటువంటి ఆదిశేషుడి మీద పవళించి ఉన్నటువంటి ఆ పరమపురుషుడిని చూసాడు. చూడగానే తదా అంతా వెంటనే అప్పుడు అలా చూడగానే ఆ సమయంలో పరమాత్మ సౌఖ్య సింధౌ వినిమగ్నః. పరమాత్మ సౌఖ్య సింధౌ. పరమాత్మ అనేటటువంటి సౌఖ్యము, ఆనందం అనేటటువంటి సింధౌ సాగరంలో, బ్రహ్మానంద సాగరంలో, బ్రహ్మానంద సౌఖ్య సాగరంలో వినిమగ్నః మునిగినవాడు అయ్యాడు. ఆ పరమాత్మను అలా దర్శించగానే ఆ బ్రహ్మానంద సాగరంలో అలా మునిగిన వాడే ఆ పరమాత్మ సౌఖ్య సింధు, పరమాత్మ అనేటటువంటి సుఖ సాగరంలో మునిగిన వాడే ప్రకార భేదైః ప్రణువన్ అనేక రకములైనటువంటి స్థుతులతోటి, అనేక విధములతోటి, అనేక విధములైనటువంటి ప్రకారములుగా ప్రణువన్ కీర్తిస్తూ ఉన్నవాడే, నమస్కరిస్తూ ఉన్నవాడే అవలోక్య చ పునః మళ్ళీ తిరిగి చూసాడు. హర్షసింధోహో అనువృత్య. హర్షసింధోహ అనువృత్య. ఆ హర్షసింధువులో ఆ నీటిలో మళ్ళీ మళ్ళీ నిన్ను చూడడానికి ఆ హర్షసింధు ఆనంద సాగరంలో మళ్ళీ నిన్ను చూడడానికి అనువృత్య పులకావృతః యయౌ త్వాం. పులకావృతః పులకావృతుడై మళ్ళీ నిన్ను అక్కడ చూసి ఆనంద సాగరంలో మునిగే ఆ బ్రహ్మానంద సాగరంలో మునిగిన వాడై పునః అవలోక్య మళ్ళీ నిన్ను తిరిగి చూసి పులకావృతః యయౌ. పులకావృతః పులకరించిపోయింది ఆయన శరీరం. అలా ఆ బ్రహ్మానంద సాగరంలో అలా మునిగిపోగానే ఆ అనుభవంతోటి ఆ హర్ష సింధోః అనువృత, ఆ హర్ష సాగరంలోని అనువృత్య దాన్ని అనుసరిస్తూ పులకావృతః పులకావృతుడైపోయి శరీరం అంతా పులకరించిపోయింది. రోమా రోమాంచము కలిగింది. శరీరం మీద వెంట్రుకలన్నీ కూడా నిక్కబొడుచుకున్నాయి. అలా అయ్యి అతడు త్వాం యయౌ నీ దగ్గరికి మళ్ళీ వచ్చాడు. ఆ నీళ్ళల్లో నుంచి మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడు. అంత అంటే అంత బ్రహ్మానందలో మునిగి ఆ అనుభవాన్ని పొందుతూ ఆహ్, ఆ అనుభవంలో పులకితుడై అలా మెల్లగా మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడు. రాగానే ఈయన మరి చతురోక్తులు ఆడేవాడు గదా! సరస సంభాషణశీలి కదా! అంటున్నాడిలా. కిము శీతలిమా మహాంజలే యత్ పులకః అసౌ ఇతి చోదితేన తేన అతిహర్ష నిరుత్తరేణ సార్ధం రథవాసి పవనేశ పాహి మాం త్వం. కిము శీతలిమా మహాజలే యత్ పులకః అసౌ ఇతి చోదితేన తేన అతిహర్ష నిరుత్తరేణ సార్ధం రథవాసి పవనేశ పాహి మాం త్వం. అలా పులకిత గాత్రుడై అతడు పైకి వస్తే
రోమాలన్నీ నిక్కబొడుచుకున్నటువంటి వాడై, ఆ నీళ్ళల్లో నుంచి పైకొచ్చిన వాడై, ఆ బ్రహ్మానంద సాగరంలో మునిగి, బ్రహ్మ సాక్షాత్కారం పొంది, ఆ బ్రహ్మాంద అనుభవము, ఆ బ్రహ్మానందం అనేటటువంటి అనుభవాన్ని పొంది, ఆ అనుభవం మూలాన పులకితుడై, ఈ రోమాలన్నీ నిక్కబొడుచుకొని ఆయన పైకొస్తే, ఈయన జోక్స్. కిము శీతలిమా మహాంజలే. అయ్యా! ఏంటిది? జలే నీళ్ళు మహాన్ శీతలిమా చాలా చల్లగా ఉన్నాయా ఏంటి? పులక యత్ పులకః అసౌ ఇతి. ఏంటి నీ శరీరమంతా పులకరించిపోతుంది. నీ రోమాలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయే. ఏమైంది? నీళ్ళన్నీ మరీ చల్లగా ఉన్నాయా? చల్లగా ఉండి నీకిలా నీకు నీ శరీరమంతా గూడా ఇలా పులకరింతలు కలుగుతూ ఉన్నాయా? ఇతి చోదితేనతే. ఈ విధంగా పలుకుతున్నటువంటి అతనితోటి శ్రీకృష్ణుడితోటి జోక్స్ అన్నమాట. ఆయనకు తెలుసు ఇక్కడ రథంలో తనని చూసాడు. నీళ్ళలోనూ తను చూసాడు. రెండోసారి నీళ్ళలో మునిగినప్పుడు పూర్తిగా ఆహ్, శేషశయనం మీద ఉన్నటువంటి విష్ణుమూర్తిని, 4 చేతులతో ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూసి, ఆ బ్రహ్మానందానుభవాన్ని అతడు పొందాడు అని ఈయనకి ఈ ఈ ఈయన బ్రహ్మ. ఈయనకి తెలియకుండా ఎలా ఉంటుంది? ఈయనకి తెలిసినా కానీ, ఆ మాయలో నుంచి బయటికి తీసుకురావడం అన్నమాట. మాయలోంచి కాదు. ఆ అనుభవంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఒక మాయ పొర కమ్మడం. మాయ పొర కమ్మి ఏంటి నదీ జలాలంతా కూడా ఏమన్నా చాలా శీతలిమాకిము చాలా చల్లగా ఉన్నాయా ఏంటి? యత్ పులకః అసౌ ఇది. ఏంటి ఇదంతా నీ శరీరమంతా కూడా పులకరింతలుగా ఉంది. రోమాలన్నీ నిక్కబొడుచుకొని ఉన్నాయి అని ఇతి చోదితేన తేన అతిహర్ష నిరుత్తరేణ. అతడేం జే అతడు పాపము అక్రూరుడు, అమాయకుడు. నీళ్ళలోకి దిగాడు. బ్రహ్మ సాక్షాత్కారం అయ్యింది. అయ్యింది. ఆ అనుభవాన్ని పొందాడు. ఆ అనుభవం వల్ల శరీరమంతా పులకరించి పోయింది. ఆ పులకరించిపోయి ఆయన బయటికొస్తే, ఈయనేమో ఏంటి నీళ్ళు చల్లగున్నాయా? అని అడుగుతుంటే, అతిహర్ష నిరుత్తరేణ. అతిహర్షం చేత, ఆ బ్రహ్మానందానుభవం కలిగినటువంటి ఆనందము చేత, అత్యధికమైనటువంటి ఆనందం చేత నిరుత్తరేణ, ఇంక అతనేమి మాట చెప్పలేక పోయాడు. ఈ జవాబేమి ఇవ్వలేక పోయాడు. నిరుత్తరేణ సార్థం నీతోటి ఆ అక్రూరునితో ఏ ఈ ఆ సమాధానం చెప్పలేనటువంటి ఆ అక్రూరునితో రథవాసి రథం పైన వెడుతూ ఉన్నటువంటి ఓ పవనేశ పాహిమాం త్వం. నన్ను కాపాడు, నన్ను రక్షించు. అతనికి అటువంటి అనుభవాన్నిచ్చి, అతనికి అతని జవాబు చెప్పలేనటువంటి విధంగా అతనిని చేసి, అతిహర్షం చేత, అత్యంత ఆనందం చేత నిరుత్తరేణ, నిరుత్తరుడైపోయి జవాబు చెప్పలేనటువంటి, ఉత్తరం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అతనితోటి కలిసి సార్థం ఆ క్రూరంతోటి కలిసి రథవాసి అయినటువంటి రథంలో వెళుతూ ఉన్నటువంటి, రథంలో కూర్చున్నటువంటి, రథంలో ఉన్నటువంటి ఓ పవనేశ పాహిమాం నన్ను రక్షించు అని అంటూ ఈ 73వ దశకాన్ని ముగించాడు నారాయణ భట్టారత్రి. ఆహ్, అతనికి ఎటువంటి బ్రహ్మానంద అనుభవాన్నిచ్చావో, నాకు కూడా అట్లాంటి బ్రహ్మానంద అనుభవాన్ని ఇవ్వు. అతనికి ఎలా అయితే అపోహలన్నీ తొలగించావో, నీ నీ యొక్కటువంటి స్వస్వరూపాన్ని అతనికి చూపించావో, అలానే నాకీ రోగ బాధలన్నిటిని కూడా తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు అని వేడుకుంటూ ఈ 73వ దశకము పూర్తి చేశారు. అతను సూచన రూపం